సమాజంలో ముస్లింలను బూచిగా చూపించి ఇస్లామోఫోబియా ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, లేకపోతే మీడియా మాధ్యమాలు కానివ్వండి, సినిమా కానివ్వండి, ఏదున్నా కూడా కానీ ఏదో రకంగా ముస్లింలపై విషం కక్కే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది మనం అందరం కూడాను చూస్తూ వస్తున్నాం. అందులో మరీ ముఖ్యంగా ఏమిటంటే కాశ్మీర్ ఫైల్స్ కానివ్వండి, లేకపోతే కేరళ స్టోరీ కానివ్వండి, ఇలాగా అనేకమైన రజాకార్ కానివ్వండి, అనేకమైనటువంటి సినిమాలు మన ముందుకు వచ్చినాయి. కానీ ఈ మధ్యలో ఏంటంటే ఒక సినిమా ట్రైలర్ కానివ్వండి, లేకపోతే ఒక పోస్టర్ ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు. అది రేపు జూన్ 7న రిలీజ్ అవుతుంది. హమ్దో హమారే బారా అంటే మేము ఇద్దరము, మాకు 12 మంది సంతానం అని చెప్పేసి ఆ పోస్టర్లో ఒక ముస్లిం ఫ్యామిలీ 12 మంది సంతానంతో కలిగినటువంటి ఒక ముస్లిం ఫ్యామిలీని చూపించేటటువంటి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం ఫ్యామిలీ పోస్టర్ రిలీజ్ చేసి ఈరోజు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారనేది అది అర్థం కానటువంటి పరిస్థితి. ఇది క్రిస్టల్ క్లియర్గా ఏంటంటే ముస్లింలపై ఓ రకమైనటువంటి విద్వేష భావాన్ని సమాజంలో, మరీ ముఖ్యంగా భారతదేశంలో, మరీ ముఖ్యంగా మన హిందూ సోదరుల్లో పెంచి పోషించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నిజంగా ముస్లింలే ఎక్కువ మంది పిల్లల్ని కని ఉంటే కనుక ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా కన్నాను పాకిస్తాన్ మరియు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి జనాభా ఎక్కువగా ఉండాలి. కానీ ఆ విధంగా అయితే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే సెన్సెస్ ఉన్నాయో అది ఆ రకంగా అయితే మటుకు చూపించడం లేదు. భారతదేశం ఎప్పటికి కూడాను ముస్లింలు అత్యధిక జనాభాలోకి వెళ్ళే అవకాశం ఏమాత్రం కూడా లేదు అన్న సంగతి మన దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అదేవిధంగా ఈ సినిమా ట్రైలర్లో చూస్తే కనుక ఒక ఖురాన్ ఆయత్ని, అంటే ఖురాన్ వాక్యాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి, అంటే దాన్ని వేరే విధంగా ప్రొజెక్ట్ చేసి దానికి ముందు ఉన్నటువంటి అంశాన్ని, దాని తర్వాత ఉన్నటువంటి అంశాన్ని ఏది కూడాను ప్రస్తావించకుండా మాట్లాడుతున్నారు. నిజంగా మీరు అంత చిత్తశుద్ధి ఉంటే కనుక అష్టలక్ష్మి అని చెప్పేసి మన తెలుగు సమాజంలోనూ కూడాను, తెలుగు హిందూ సోదరులు కూడాను అనుకుంటారు. ఆ అష్టలక్ష్మి అందరికి కూడాను దక్కాలి అని చెప్పేసి, అందులో సంతాన లక్ష్మి కూడాను ఉండాలి అని చెప్పేసి ఏదైతే మన హిందూ సంప్రదాయంలో ఉందో దాన్ని కూడాను అక్కడ ప్రస్తావించి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ట్రైలర్లో ఇవన్నీ కూడాను చూపించరు. కేవలం ఒక ముస్లిం సమాజాన్ని మాత్రమే టార్గెట్ చేసేటటువంటి పని జరుగుతుంది. రెండో వైపున మీరు చూస్తే కనుక వెరీ రీసెంట్గా నరేంద్ర మోదీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ హమ్దో హమారే బారా అని చెప్పేసి నేను ముస్లింలను ఉద్దేశించి ఏమాత్రం కూడాను చెప్పలేదు, ఎందుకని చెప్పేసి వాళ్ళని మీరు బద్నాం చేస్తున్నారో అలా చేయడం అనేది సరియైన పద్ధతి కాదు. ఏదైతే నేను చెప్పినటువంటి మాట ఈరోజు సంతానం ఎక్కువగా ఎందుకు ఉంది అంటే దానికి గల కారణం పావర్టీ, పేదరికం అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా కూడాను చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక భారతదేశంలో కేవలం ముస్లింలే అత్యధిక జనాభాని కలిగి ఉన్నారా అంటే ఏమాత్రం కూడాను కాదు. మీరు చూసుకుంటే కనుక నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఫిగర్స్ని చూసుకుంటే మీకు అది చాలా స్పష్టత అనేది మీకు దొరుకుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి తీసుకొని, మహాత్మా గాంధీ దగ్గర నుంచి తీసుకొని, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారి దగ్గర నుంచి తీసుకొని, అదేవిధంగా మన నందమూరి తారక రామారావు గారు, ఆయనకు కూడాను 11 మంది సంతానం. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక జాన్ ఎఫ్ కెనెడీ 35th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, వాళ్ళు కూడాను 8 మంది సంతానం. అదేవిధంగా ఆండ్రూ జాక్సన్ వాళ్ళు కూడాను 10 మంది సంతానం, ఆయన కూడాను యుఎస్కి చెందినటువంటి ఒక ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక మదర్ తెరీసా కూడాను 8 మంది సంతానాన్ని కలిగి ఉంది. అలాగే చూసుకుంటే కనుక ఈ రోజున ఎక్స్ ఏదైతే సామాజిక మాధ్యమం ఉందో ఎలాన్ మస్క్ వాళ్ళు కూడాను 6 మంది సంతానం కలిగి ఉన్నారు. అదేవిధంగా పికాసో ద గ్రేట్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళు కూడాను 8 మంది సంతానాన్ని కలిసి ఉన్నారు. ఇదే విధంగా మీరు చూసుకుంటే కనుక అమితాబ్ బచ్చన్ గారు కూడాను దాదాపు వాళ్ళు 6 సంతానం, అంటే వాళ్ళ ఫాదర్కి పుట్టినటువంటి వాళ్ళు. ఈ విధంగా చూసుకుంటే కనుక ఇది కేవలం ఏదో ఒక ముస్లిం సమాజం వల్లనే ఈ రోజున భారతదేశంలో జనాభా పెరుగుతుంది అని చెప్పేసి ఏదైతే ప్రూవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ఇది ఏమాత్రం కూడాను సమంజసం కాదు. సమాజంలో ఏమిటంటే దీని యొక్క ఒక విద్వేషకరమైనటువంటి భావన, అంటే ముస్లింలు అత్యధిక పిల్లల్ని కలిగి ఉంటారు అని చెప్పేసి. కానీ ఇక్కడ మేమైతే బైకాట్ చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి అని చెప్పేసి మేమైతే చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరైతే ముస్లింలు యాంటీ ముస్లింగా తీసేటటువంటి సినిమాల్లో వాళ్ళు కోరుకునేది ఏమిటంటే ఏదో రకంగా ముస్లింలు దీనిపై మాట్లాడాలి, దానికి కావాల్సినటువంటి ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళు తీసుకొని తద్వారా ఏమిటంటే వాళ్ళు ₹1 గణించాలి, అంటే ఆ ద్వేషాన్ని కూడాను జనాల్లో పంచిపెట్టి ₹1 సంపాదించుకోవాలి అన్న ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్ర చాలా
స్పష్టంగా ఇందులో కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ చూస్తే కనుక రజాకార్ మూవీ మీరు రిలీజ్ చేసినప్పుడు ముస్లింలు ఎవరు కూడాను దాని మీద ఎవరు కూడాను పట్టించుకోలేదు, దానిపై ఎవరు మాట్లాడలేదు. అది 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సినిమా తీస్తే కేవలం 2 కోట్లు కూడాను దాని యొక్క రాబడి రాలేదు అని చెప్పేసి మనకి చూపిస్తున్నటువంటి ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్. కాబట్టి ముస్లింలకైతే నేనైతే చాలా స్పష్టంగా పిలుపునిస్తున్నాను. ఈ అంశాన్ని మనం ఏదైతే వీళ్ళు కావాలని చెప్పేసి ఒక ఎజెండాగా ముస్లింలను బద్నాం చేయాలి, ముస్లింలపై ఒక కుట్రకోణంగా వాళ్ళని టార్గెట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఆశిస్తున్నారో ఇటువంటి మూవీస్ని మనమంతటా మనమే వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడాను లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.